నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రముఖమైనటువంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. వైరల్ కాదు, దానికి సంబంధించి వాస్తవిక పరిస్థితులపై మీడియా కథనాలను ప్రచారం చేస్తుంది, ప్రచురిస్తుంది. అదేంటంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది. దాదాపుగా 5 దశాబ్దాల నుంచి మావో ఉద్యమం ఉంది కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆ మావో ఉద్యమం అనేది ఏమైపోతుంది? ఇక ఉనికి లేనట్లేనా? ఇంకా మావోయిస్టులు రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో కనిపించరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ 3 రోజుల్లో దాదాపుగా 300 మందికి పైగా మావోయిస్టులు లొంగుబాటు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకు అంటే ఇందులో చాలా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఆయా ఉద్యమాల్లో కీలకంగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. అనేక మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అంటే వారి మీద రివార్డ్స్ ఉన్నాయి, కోట్లాది రూపాయలు. మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, వాసుదేవరావు కావచ్చు, ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడితే, అంటే ఇప్పుడు ప్రస్తుతం సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మావో ఉద్యమం అనేది ఒక రకమైనటువంటి స్లో అయిపోయింది. దీనిలో చాలామంది కొంతమంది యాక్టివ్గా ఉన్నప్పటికీ ఎక్కువ మందిలో నిరాశ, అసంతృప్తి, నిస్పృహ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి కారణాల్లో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అలాగే సరైనటువంటి ఆయుధాలు లేకపోవటం, సరైనటువంటి సహకారం లేకపోవటం. మావో ఉద్యమం అనేది ఏ రకంగా వచ్చిందనేది అందరికీ తెలుసు. ఒక సోషలిజం, కమ్యూనిజం భావాల నుంచి ఉద్భవించినటువంటిది మావోయిస్ట్ పార్టీ. అటువంటి పార్టీలో ప్రజల తరపున, ప్రజాక్షేత్రంలో, ప్రజా కోర్ట్ అని రకరకాల అంశాలకు సంబంధించి మావోలు పనిచేస్తూ ఉంటారు. ఇలా ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు చనిపోయారు, వందల సంఖ్యలో చనిపోయారు. ఈ 2025లోనే ఒక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా 300 మందికి పైగా చనిపోయారు, అధికార అనధికార లెక్కల ప్రకారం. చాలా సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చర్చల పేరుతో కాస్త మీరు జీవన స్రవంతిలోకి కలవండి, రండి, ఆయుధాలు వేడండి, ప్రభుత్వం తరపున మీకు ఒక మంచి సహకారం ఉంటుంది అని ప్రకటనలు చేశారు, చర్చలు జరిపారు. అయినా సరే ప్రభుత్వాలపై, పాలకులపై, అధికారులపై నమ్మకం లేక వారు అడవి బిడ్డలుగానే ఉన్నారు, ఆయుధాలు వేళ్ళ. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి నేతలు తాజాగా మరికొద్ది గంటల్లో లొంగిపోతున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి కామెంట్, నేను ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను, ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చేసేదేమీ లేక అన్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రభుత్వాల దగ్గర టెక్నికల్గా మంచి ఎక్విప్మెంట్ ఉంది, మరి మావోయిస్టుల దగ్గర ఉందా? లేదు. మావోయిస్టులు వారి యొక్క పోరాటాన్ని, ఉద్యమాన్ని కొనసాగించాలంటే ఆర్థిక వనరులు అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఇంతమంది ఆయా రాష్ట్రాల్లో లొంగిపోతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ఖచ్చితంగా ఇదివరకు ఉన్నటువంటి వారికి సపోర్టు ఇప్పుడుందా అంటే అంతంత మాత్రమే. ఎప్పుడు మన ప్రాణాలు పోతాయో తెలియనటువంటి పరిస్థితి అనే ఒక మీమాంసలో ఉన్నారు. దానిలో భాగంగానే ఇక ఆయుధాలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా అమిత్ షా పిలుపునిచ్చారు, మీరు రండి, ప్రభుత్వాలు మీకు సపోర్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం అని చెప్పి.
మరి ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు చాలా ఎక్కువ. ఎంతోమంది అధికారులు, సర్వేలకు వెళ్ళినటువంటి అధికారులను కానీ, పోలీసులను కానీ నిర్బంధించి, ఎందుకనంటే అది చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలి అనే విధానాన్ని తీసుకువెళ్ళారు. ఒక భావాన్ని కలిగి ఉన్నటువంటి మావోలు ఇక చేసేదేమీ లేక ఎందుకు ఆయుధాలు వీడుతున్నామో మేము వివరంగా చెబుతాం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరి వస్తున్నటువంటి వందలాది మంది మావోలకు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తారు? సరే, వారు అడవి నుంచి బయటకు వస్తున్నారు, ఆయుధాలు వీడుతున్నారు, జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మరి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రభుత్వాలపై ఉంది, కేంద్రంపై ఉంది. వారి సంక్షేమం విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆసన్న, వాసుదేవరావు అలియాస్ ఆసన్న. ఆయన చాలా కీలకమైనటువంటి నాయకుడిగా మావోయిస్టు పార్టీలు ఉన్నారు. అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి అటాక్లో కీలకమైనటువంటి వ్యక్తి, ఒక వ్యూహకర్త. అటువంటి వ్యక్తే ఒక మెసేజ్ ఇచ్చారు, చేసేదేమి లేక నేను బయటకు వస్తున్నాను, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది నేను త్వరలో వివరిస్తాను, మీకు ఏదైనా సమస్యలు ఉంటే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఇలా చాలామంది ఉన్నారు. ఉన్నత విద్యను చదివి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా ఇప్పుడు యువతరం చాలామంది మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వారికి ఈ సీనియర్లుగా ఉన్నటువంటి వారు ఎలాంటి మెసేజ్ ఇస్తారనేది ముఖ్యమైనటువంటి పాయింట్. ఇంకా దాదాపుగా మావోయిస్టు పార్టీ అనే దాని మీద ఒక చర్చ అనేది ఉండదు, దాదాపుగా ఉండకపోవచ్చు అనేది కూడా జరుగుతుంది. ఎందుకనంటే నక్సలిజం, పీపుల్స్ వార్ గ్రూప్ ఇవన్నీ కూడా ఒక మిళితమై విలీనం కాబడినటువంటి ఒక పార్టీయే మావోయిస్ట్ పార్టీ. మరి అటువంటి మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సభ్యులు ఒక్కరు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదు, దాదాపుగా 7-8 రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లొంగిపోతున్నారు. తనకైతే ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ముఖ్యంగా సీనియర్లుగా ఉన్నటువంటి వారిపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే ఒక కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి ఆయన కూడా లొంగుబాటు ప్రయత్నంలో భాగంగా అక్కడ మీడియా ముఖంగా కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా దారుణమైన, దయనీయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను లొంగిపోవలసి వస్తుంది, నాతో పాటు వందలాది మంది వస్తున్నారు, కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయండి, ఇక మనకు ఉద్యమం చెల్లుబాటు కాదు, చేయలేం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనే ఒక మెసేజ్ని ఇచ్చారు. ఆయనే ఆసన్న, వాసుదేవరావు అలియాస్ ఆసన్న. ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి అనుమానాలున్నా నాతో మాట్లాడండి. ఆయనకు ఉన్నటువంటి అంటే కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయేమో, ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆయన ముఖ్యంగా ఆసన్న ఆయన చేసినటువంటి ఒక చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి నాయకుడిగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు ఆసన్న. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసాం, అయితే ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు మాట్లాడుతూ, ఏంటంటే అది సాయుధ పోరు చేస్తున్న సహచరులారా, నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావటం కొందరికి అభ్యంతరకరంగా ఉంది, అయితే ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి, ఏదైనా అనుమానాలు ఉంటే నాతో నేరుగా మాట్లాడొచ్చు అని. కానీ ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది, మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి మావోయిస్టులు ఇప్పుడు ఆ పార్టీ ఇంకా అంతరించుకుపోతుంది, ఆ పార్టీ ఇంకా నిర్వీర్యం అయిపోయింది, ఆ పార్టీలో ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు అనేది మాత్రమైతే మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి అంటే శాంతియుతమైనటువంటి చర్చల్లో ఎప్పుడూ కూడా మేము లొంగిపోతామని చెప్పలా, చర్చలు కూడా ఎప్పుడూ కూడా ఫలప్రదం కాల. కానీ ఈసారి మాత్రం
ఆపరేషన్ ఖగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక కీలకంగా తీసుకుంది. దానికి సంబంధించి మావోయిస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు లొంగుబాటు. మరి మా విన్నపం ప్రభుత్వాలకి ఖచ్చితంగా వారికి ఎవరైతే ఆయుధాలను వీడి జనంలో కలుస్తున్నారో జనజీవన స్రవంతిలోకి వస్తున్నారో వారి యొక్క బాగోగులను యోగక్షేమాలను కూడా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.